మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని పలు శివాలయాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సిద్దిపేట పట్టణంలో కోటిలింగాలు, పొట్లపల్లి స్వయంభూ రాజరాజేశ్వర స్వామి, బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివాలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని అంటున్న ఆలయ చైర్మన్ తో మా ప్రతినిధి యాదగిరి గౌడ్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శివాలయాలకు చేరుకొని వాళ్ళు భగవంతుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మనం ఇప్పుడు సిద్దిపేటలోని కోటిలింగాల ఆలయంలో మనతో మాట్లాడడానికి ఆలయ చైర్మన్ వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఈరోజు మహాశివరాత్రి కాబట్టి భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆలయానికి రావడం జరుగుతుంది. శివరాత్రి కార్యక్రమాలు మాత్రం 5 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అభిషేకాలు 3 గంటలకు విశేషంగా కళ్యాణం జరుగుతుంది. ఈరోజు రాత్రి 12 గంటల వరకు భక్తులు వస్తూనే ఉంటారు. రాత్రి 12 గంటలకు లింగం ఉద్భవించిన కాలం కనుక భక్తులందరూ కూడా గర్భాలయానికి అనుమతి ఇవ్వబడుతుంది. అందరూ కూడా నీళ్లు పోసుకునేటువంటి అవకాశం ఇవ్వబడుతుంది. రేపు 5వ రోజు మహా అన్నపూజతోటి అన్నదానంతో ఈ శివరాత్రి ఉత్సవాలు 5 రోజుల కార్యక్రమం పూర్తవుతుంది. ఈ మహాశివరాత్రి రోజు వచ్చే భక్తులకు కావాల్సిన నీరు, మజ్జిగ, ప్రసాద వితరణ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనతో మాట్లాడే కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మ, మీ యొక్క ఆలయ ప్రత్యేకత ఏమంటారు? 35 సంవత్సరాలండి. ఇది మదనానంద స్వామి బసవ కళ్యాణం నుండి మమ్మల్ని అడిగితే వాళ్ళు చెప్పిందనమాట. మా మామయ్యలు 5గురు అన్నదమ్ములు. అప్పుడు ఇది మాకు ఫ్యాక్టరీ ఉంటుండే. దాంట్లో మట్టి కూడా ఈ కోటిలింగాల లోపల పెద్ద లింగం కింద కోట్లింగాలు పోసారు. దాంట్లో ఇట్లా హౌస్ లాగా కట్టి కోట్లింగాలు పోసారు. దాని నుంచి అది ప్రత్యేకత అనమాట. ఇప్పుడు 45 సంవత్సరాలైంది ఇది స్థాపించి. అప్పటి నుంచి మేము ఎప్పటికీ ఇది ఇట్లే వస్తుంటాము, సంవత్సరం కూడా. ఇవాళ ఇది మధ్యాహ్నం 3 గంటలకి కళ్యాణం, శివ పార్వతుల కళ్యాణం అవుతుంది. రాత్రి లింగోద్భవ కాలంలో అందరూ భక్తులు వచ్చి అందరికీ అవకాశం ఉంటుంది లోపల. అర్చకులు చెప్పండి, ఈ రోజు మహాశివరాత్రి కాబట్టి ఈ యొక్క శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ రోజు కోటిలింగ ఆలయంలో ఎంతమంది ఈ పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది అంటే ఎంతమంది భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది? హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర. ప్రథమంగా ఈ దేవాలయం పేరు శ్రీ ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కాబట్టి, అసలు మహాశివరాత్రి అంటే శివుడు లింగ రూపంలో ఇచ్చేటువంటి దాన్ని మహాశివరాత్రిగా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. అలా ఈ మహాశివరాత్రి నాడు ఈ కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో సుమారుగా ఒక 50,000 మంది దర్శనం చేసుకుంటారు. అలాగే ఉదయం 6 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి కళ్యాణమోత్సవం ఉంటుంది. రాత్రి లింగోద్భవ కాలంలో విశేషమైనటువంటి అభిషేకం చేయడం జరుగుతుంది. శివరాత్రి రోజున ఆ యొక్క శివుణ్ణి దర్శించుకుంటే భక్తులకు ఉన్న సమస్యలు వచ్చి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తులు తీర్పడం జరుగుతుంది. అలాగే సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో పాటు జిల్లాలో ఉన్న అటు బుగ్గ రాజరాజేశ్వర స్వామి కావచ్చు, పొట్లపల్లి హుస్నాబాద్ మండలం ఉన్న పొట్లపల్లిలో స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. భక్తులు కూడా ఉదయం నుండి పెద్ద ఎత్తున చేరుకొని భగవంతుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ చందుతో యాదగిరి గౌడ్, HM TV, సిద్దిపేట.